రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం కేసు విచారణకు సిబిఐకి లైన్ క్లియర్ అయింది. కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ జీవో విడుదలైంది. కాళేశ్వరం అవకతవకలపై సిబిఐ చేసే విచారణకు పూర్తిగా సహకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ సిబిఐకి ఎంట్రీ లేకుండా 2022లో ఇచ్చిన ఉత్తర్వులకు మినహాయింపు ఇస్తున్నట్లు జీవోలో వివరణ ఇచ్చారు. కాళేశ్వరం కేసు విచారణకు సిబిఐకి లైన్ క్లియర్ అయింది. కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ జీవో విడుదలైంది. కాళేశ్వరం అవకతవకలపై సిబిఐ చేసే విచారణకు పూర్తిగా సహకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ సిబిఐకి ఎంట్రీ లేకుండా 2022లో ఇచ్చిన ఉత్తర్వులకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆ జీవోలో వివరణ ఇచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, తెలంగాణలోకి సిబిఐ ఎంట్రీకి మరోసారి మార్గం సుగమమైంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వం 2022లో ఏదైతే ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందో, రాష్ట్రంలోకి సిబిఐ ఎంట్రీ ప్రభుత్వ అనుమతి లేకుండా రాకూడదని చెప్పేసి ఏదైతే ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందో వాటిని ఉత్తర్వులకు మినహాయింపుగా తాజాగా ప్రభుత్వం జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ విచారణకు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి ఇటు కేంద్ర హోంశాఖకు పంపించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి సిబిఐకి విచారణ జరపాలి. ఇందులో సిబిఐ విచారణ తర్వాత ఇందులో అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి కమిషన్ రిపోర్ట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తాజాగా సిబిఐ విచారణకు సంబంధించి సిబిఐ విచారణ చేయాలని ప్రభుత్వం ఒకవైపు కోరడం, అదేవిధంగా రాష్ట్రంలోకి సిబిఐకి గతంలో ఏదైతే సిబిఐ ఎంట్రీకి ఉన్న అడ్డంకులు కూడా ఇప్పుడు తొలగినట్టయింది. దీంతో తాజాగా ప్రభుత్వం కూడా జీవో జారీ చేసింది. ఇక సిబిఐ రాష్ట్రంలోకి ఎప్పుడైనా ఏ కేసు విషయంలో అయినా వచ్చేందుకు ఒక మార్గం సుగమమైందని చెప్పేసి కూడా ఈ జీవో ద్వారా స్పష్టమవుతోంది. దీనికి సంబంధించి కాళేశ్వరం కేసు విచారణకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కాళేశ్వరంలో ఇప్పటికే ఏదైతే 665 పేజీల నివేదిక జస్టిస్ పిసి ఘోష్ నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకవైపు ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వడం జరిగింది. ఒకవైపు ఇటు విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఇది ప్రభుత్వానికి చేరింది. ఇక తాజాగా దీనిపై పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి నివేదించిన నేపథ్యంలో రాష్ట్రంలోకి సిబిఐ ఎంట్రీకి వీలుగా సుగమం మార్గం ఉండేందుకు అయితే ఈ జీవోని అయితే తీసుకురావడం జరిగింది. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి ప్రధానంగా కాళేశ్వరంపై ఈ కమిషన్ ఏదైతే ఇచ్చిన రిపోర్ట్ పై, అదేవిధంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సిబిఐ దర్యాప్తు చేపట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంచాలి. రాజు, అసలు ఆ జీవోలో ఏముంది అంటే ఇన్ని రోజులు మీరంటూ గత ప్రభుత్వంలో సిబిఐ ఎంట్రీ లేదు రాష్ట్రానికి, సో ఇప్పుడు అది జీవో అయితే ఉంది అంటే లైన్ క్లియర్ అయింది. సో ఓన్లీ కాళేశ్వరం కేసు కమిషన్ కి సంబంధించిన లేకపోతే ఎలాంటి కేసులైనా సిబిఐకి అప్పగించే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం అయితే ఇంతకుముందు ఉన్నటువంటి ఉత్తర్వుల ప్రకారం అయితే అవి రాష్ట్రంలోకి సిబిఐ ఎంట్రీకి కేవలం రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తేనో లేదంటే హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కేవలం మాత్రమే సిబిఐకి ఎంట్రీ ఉంటుంది. కానీ తాజా ఉత్తర్వుల ప్రకారం అయితే రాష్ట్రంలోకి సిబిఐకి ఎంట్రీ అయితే ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ప్రధానంగా కాళేశ్వరానికి సంబంధించి విచారణ చేపట్టాలని ఇప్పటికే ఒకవైపు ఇటు కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా ఇందులో పిల్లర్ నెంబర్ 16 నుంచి మొదలుకొని 21 వరకు ఏవైతే అక్కడ డ్యామేజ్ చేయడం జరిగిందో వాటన్నిటిపై ఈ డ్యామేజ్లపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఒకవైపు హోంశాఖకు లేఖ రాసింది. అదేవిధంగా ఇప్పటికే ఏవైతే సిబిఐ ఎంట్రీకి రాష్ట్రంలోకి ఉన్నటువంటి అడ్డంకులు తొలగేలా కూడా గతంలో ఉన్నటువంటి నిబంధనలకు సవరిస్తూ తాజాగా ఈ జీవో ప్రకారం రాష్ట్రంలోకి సిబిఐ ఎంట్రీకి అయితే ఈ జీవో ద్వారా ఎంట్రీ సిద్ధమైనట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ప్రధానంగా సిబిఐకి రాష్ట్రంలోకి రావాలంటే ఖచ్చితంగా కోర్టు ఆర్డర్ చేస్తేనే ఇంతకుముందు వచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం చేసినటువంటి రిక్వెస్ట్ మేరకు సిబిఐ దీనికి సంబంధించి కేసు నమోదు చేస్తుందా, సిబిఐ దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తుందా, ఇంకా సమయం తీసుకుంటుందా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఈ రోజు మనం చూసాము హైకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే హరీష్ రావు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి సిబిఐకి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. దీనిపై ఎక్కడా కూడా చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని చెప్పేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ నేతలు వెళ్ళడం జరిగిందో హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి అక్టోబర్ 7 వరకు ఎట్లాంటి చర్యలకు దిగవద్దని చెప్పేసి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు అయితే
జారీ చేసిన నేపథ్యంలో మరి సిబిఐ ఏం చేయబోతా ఉంది, దీనిపై కేసు నమోదు చేస్తుందా లేదంటే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే బాల్ సిబిఐ కోర్టులోకి వెళ్ళింది. కాళేశ్వరం విచారణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, ప్రధానంగా సిబిఐ ఏం చేయబోతా ఉందని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ఈ జీవో ప్రకారం అయితే ఖచ్చితంగా సిబిఐ ఎంట్రీస్ అయితే ఎట్లాంటి అడ్డంకులు అయితే లేవు, సిబిఐ వచ్చి ఈ కేసును దర్యాప్తు చేయవచ్చు అని చెప్పేసి కూడా ఆ జీవోలో స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. గతంలో 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో సిబిఐ రాకుండా రాష్ట్రంలోకి ఉన్నటువంటి ఏవైతే అడ్డంకులు ఏవైతే ఉన్నాయో ఆ అడ్డంకులు లేకుండా ప్రస్తుతం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు స్పష్టంగా అయితే పొందుపరచడం జరిగింది. కాళేశ్వరంకు సంబంధించి ఇప్పటికే 1,00,000 కోట్ల నిధులు వృధా అని చెప్పేసి కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీ వేదికగా కూడా మరోసారి స్పష్టం చేసిన నేపథ్యంలో అసలు ఎన్ని నిధులు దుర్వినియోగం అయ్యాయి, నిజంగా దుర్వినియోగం జరిగిందా, అసలు ఏం జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టు పనికి వస్తుందా లేదంటే దానికి సంబంధించి పూర్తి విచారణ చేయాలని చెప్పేసి కూడా సిబిఐ ఎంక్వైరీకి అయితే ఇవ్వడం జరిగింది. సిబిఐకి గతంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్డంకులు లేకుండా కూడా ఉండేందుకు కూడా ఈ జీవోలో స్పష్టంగా పొందుపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలు రాజు, ఈ జీవో ప్రభుత్వం తీసుకొచ్చే జీవో పేటు కేంద్రం ఎలాంటి డిసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది, అంటే అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం హోమ్ డిపార్ట్మెంట్ కి అయితే ఈ లేఖ రాయడం జరిగింది. హోంశాఖ నిర్ణయం తీసుకోబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కేసుకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు విజ్ఞప్తులు చేసినప్పుడు ఖచ్చితంగా హోంశాఖ సిబిఐ దర్యాప్తులు చేయమని సిబిఐని ఆదేశించే అవకాశం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఏదైతే గతంలో ఏవైతే ఇచ్చిన రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఇటు ఎన్డీఎస్ఏ నివేదిక కావచ్చు, విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, తాజాగా ఈ జస్టిస్ పిసి జోష్ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, ఇవన్నీ నివేదికలు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో గతంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా చూపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. దీనికి సంబంధించి ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చర్యలకు దిగలేదు. నేరుగా చర్యలకు దిగడం వల్ల ఎందుకంటే దీనిలో ఇప్పటికీ అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందాలు ఇవి ఉన్నాయి. అదేవిధంగా మహారాష్ట్రతో గతంలో ఏదైతే తుమ్మిడిహట్ట వద్ద నిర్మాణం జరగాలని, అదేవిధంగా దాని యొక్క ఎత్తు తగ్గించాలని గతంలో మహారాష్ట్ర కూడా సూచించిన నేపథ్యంలో సో ఇది సిబిఐకి ఇస్తేనే కరెక్ట్ అని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కాబట్టి సో ప్రస్తుతం అయితే సిబిఐకి ఇవ్వడం జరిగింది. అయితే హోమ్ డిపార్ట్మెంట్ ఏం చేయబోతా ఉంది, దీనికి సంబంధించి త్వరలోనే సిబిఐకి లేఖ రాస్తుందా లేకుంటే సిబిఐని ఆదేశిస్తుందా, వెంటనే దీనికి సంబంధించి విచారణ చేపట్టిందని చెప్పేసి కూడా చేపిస్తుందా, అదేవిధంగా సిబిఐ ఏం చేయబోతా ఉంది, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుందా లేదంటే ఇంకా సమయం తీసుకుంటుందా అనేది వేచి చూడాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి కాళేశ్వరానికి సంబంధించి విచారణ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిబిఐ చేయాలని చెప్పేసి అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే హోంశాఖకు లేఖ కూడా రావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి 2022లో గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏవైతే ఉత్తర్వులు ఉన్నాయో ఆ ఉత్తర్వులను అధిగమించేలా కూడా ఈ యొక్క తాజాగా ఈ సిబిఐ ఈ యొక్క హోంశాఖ రాసినటువంటి లేఖలు ఇవన్నీ కూడా స్పష్టమవుతున్న నేపథ్యంలో మరి హోంశాఖ కూడా ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఈరోజు హైకోర్టు కూడా స్పష్టం చేసింది. గతంలో ఏవైతే జస్టిస్ సిసి జోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎట్లాంటి చర్యలకు దిగొద్దు అని చెప్పేసి కూడా ఇటు హైకోర్టు కూడా స్పష్టం చేసింది. ఒకవైపు జస్టిస్ సిసి జోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక కాకుండా తాజాగా సిబిఐ ఏం చేయబోతా ఉందో చూడాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్టులో వాదించిన నేపథ్యంలో మరి ప్రస్తుతం సిబిఐ దీనికి సంబంధించి త్వరలోనే కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర హోంశాఖకు పంపించింది కాబట్టి, అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి ఎన్డీఎస్ఏ నివేదిక, విజిలెన్స్ నివేదికలు కూడా ఉన్నాయి కాబట్టి, అదేవిధంగా దీనికి సంబంధించి జ్యుడిషియల్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది. అది కూడా రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ ప్రారంభమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా ఇప్పటికైతే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో చూడాలి మరి సిబిఐ ఏం చేయబోతా ఉంది, సో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.